నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి. మిడిజిల్ మండల్ బోయినపల్లి నా సొంత గ్రామము. నేను ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇండిపెండెంట్గా పోటీ చేయాలి అనే ఉద్దేశంతో వచ్చి నన్ను కూడా కలవడం జరిగింది. అయితే వారు నాకు వచ్చినప్పుడు ఒకటే చెప్పాడు, ఇక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేసి నేను ఈ ప్రాంతాన్ని గోపాల్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు నేను బాగా వర్క్ చేస్తా, అందరికీ పని చేసి పెడతా అనేది, ముఖ్యంగా ప్రజలందరికీ అందుబాటులో ఉంటా, అన్ని విధాల సేవ చేస్తా, అభివృద్ధి కార్యక్రమాల్లో ఖచ్చితంగా సహకరిస్తానే మాట ఇచ్చి ఈ ప్రాంతంలో ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది. ఆ రోజుల్లో వారికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల కూడా సహకరించారు. గెలిచినాక మొదటిసారి వచ్చాడు, గెలిచేదాడు చాలాసార్లు వచ్చాడు. ఫస్ట్ మా ఊరికే తన నిధులతో స్కూల్ గదులు శాంక్షన్ చేయించాడు. ఆయల్లా మర్చిపోకుండా కూడా మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ మా బోయినపల్లికి 3 కోట్ల చిల్లర రూపాయలు నిధులు వెచ్చించి సబ్ స్టేషన్ శాంక్షన్ అయింది, నిర్మాణం అయిపోయింది, ప్రారంభం కూడా అయిపోయింది. ఈ విధంగా తను ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ ప్రాంతాన్ని మర్చిపోలేదు. డెవలప్మెంట్ విషయంలో ఈ మండలం పేరు మీద ముఖ్యమంత్రి కావడంతో ఇది ముఖ్యమంత్రి గారి ఒకప్పటి జడ్పీటీసీగా గెలిపించిన ప్రాంతం కాబట్టి అని నిధులు కూడా బాగానే వస్తున్నాయి ఈ ప్రాంతానికి. వారు ఎప్పుడు కూడా ఎవరిని కలిసినా పేరు పెట్టి పిలుస్తాడు. ఇప్పటికి కూడా అందరినీ ఆ 20 ఏళ్ళ క్రితం జోలిది, 20 ఏళ్ళ నాడు ఈ మండలంలో తిరిగాడు. ఇప్పటికి కూడా ఎవరు కలిసినా అన్న బాగున్నావే, అన్న తమ్మి బాగున్నావా, లేకపోతే పేరు పెట్టి కొందరిని. ఇప్పటికి కూడా మిడ్జిల్ అనే ప్రాంతంలో ఎవరు పోయినా వారందరితో సన్నిహితంగా ఉంటాడు, వారికి పనిచేసి పెడతా ఉన్నాడు. కాబట్టి వారు మా ప్రాంతంలోకి వెళ్ళి గెలిచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మా అందరికీ, మా మండల ప్రజలకు ఎంతో సంతోషదాయకమైన విషయం. జూలై 4 నాడు ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఎదిగి తను మంచి పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి మా అందరికీ సంతోషము.